వెల్కమ్ బ్యాక్. మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసి ఆంధ్రప్రదేశ్ త్రిబుల్ ఐటీలో సీట్ సంపాదించి 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారా? దానికి ముఖ్యంగా మీ యొక్క 10th క్లాస్ మార్క్స్. మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఎన్ని మార్క్స్ వస్తే మీకు సీట్ వస్తుంది? మీరు ప్రైవేట్ స్కూల్లో చదివితే ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది? మీరు బీసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళైతే ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది? అలాగే మీరు ఎస్సీ ఎస్టీ మిగిలినటువంటి కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళైతే ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది? మీరు బాయ్ అయితే ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది? అదే మీరు గర్ల్ అయితే ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది అనే ఈ కంప్లీట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే త్రిబుల్ ఐటీలో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది ఒక రిఫరెన్స్ వీడియోగా మారబోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఏంటంటే మీకు త్రిబుల్ ఐటీలో సీట్ వస్తుందా రాదా అనేది ముందుగానే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. దెన్ లెట్స్ స్టార్ట్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేటెడ్ వీడియో. ఆంధ్రప్రదేశ్ త్రిబుల్ ఐటీ ఏ మార్కులకి ఎవరికి సీట్ వస్తుంది? ఆంధ్రప్రదేశ్ ఆర్జీయూకేటీ దాన్ని త్రిబుల్ ఐటీ 2025 అడ్మిషన్స్ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 ఇన్స్టిట్యూట్స్లో అడ్మిషన్స్ అనేవి కల్పిస్తారు. ఈ అడ్మిషన్స్ ద్వారా 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ అందిస్తున్నారు. సో ఇది కేవలం 10th క్లాస్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని అడ్మిషన్ అనేది ఉంటుంది. దీనికి ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉండదు. ఈ ఆర్జీయూకేటీస్ లేక త్రిబుల్ ఐటీస్ అనేవి రాష్ట్రంలోని అత్యంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్. రాష్ట్రం మొత్తం కూడా 4 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఒకటి నూజివీడు, రెండోది ఆర్కే వ్యాలీ, మూడోది ఒంగోలు, నాలుగోది శ్రీకాకుళం. ఇక్కడ అడ్మిషన్ అనేది కేవలం 10th క్లాస్ మార్క్స్ ఆధారంగానే ఉంటాయి. ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. సో ఎవరైతే 10th క్లాస్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళు ఇక్కడ అడ్మిషన్ పొందేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు దీంతో పాటుగా కేవలం మార్క్స్ మాత్రమే కాదు, మీ యొక్క కమ్యూనిటీ అలాగే మీరు చదివినటువంటి స్కూలు ఇవి కూడా మీరు అడ్మిషన్ పొందే విషయంలో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతారో వాళ్ళకి 4% వెయిటేజీ అనేది కల్పిస్తున్నారు. అంతేకాకుండా గర్ల్స్కి అయితే 33% వెర్టికల్ రిజర్వేషన్ అనేది అందిస్తున్నారు. సో ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి బాయ్స్కి గర్ల్స్కి 4% వెయిటేజ్ అంటే ఏంటో మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్నే డిప్రివియేషన్ అంటాం. సో ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో అది జడ్పీహెచ్ స్కూల్ కానీ మున్సిపల్ హై స్కూల్ కానీ ఎక్కడైనా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థికి సో ప్రైవేట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థితో పోటీ పడటం కోసం వీళ్ళకి అడిషనల్గా 4% మార్క్స్ని కలపడం జరుగుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్తో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి ఒక బాయ్కి ఈసారి 550 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఈ 550 మార్క్స్కి సో టోటల్ 600 మార్క్స్ గాను 550 మార్క్స్ వచ్చాయి. కాబట్టి మొత్తం మార్కులు 600 కాబట్టి 100కి 4 మార్కులు చొప్పున 6 4లు 24 మార్కులు. ఈ 550కి 24 మార్కులు అనేవి కలుపుతారు. తద్వారా ఆ విద్యార్థికి అప్పుడు 574 మార్కులు ఫైనల్ మార్కులుగా మారుతాయి. సో అంటే 24 మార్కులు అడిషనల్గా కలపడం జరుగుతుంది. ఈ విధంగా గర్ల్ అయినా బాయ్ అయినా గవర్నమెంట్ స్కూల్లో కనుక చదివినట్లయితే 24 మార్కులు అడిషనల్గా కలుపుతున్నారు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. దీన్నే బోనస్ మార్కులు అని కూడా అంటారు. సో కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థికి కొంత ప్రయారిటీ అనేది ఉంటుంది రాదర్ దెన్ ద ప్రైవేట్ స్కూల్స్లో చదివినటువంటి విద్యార్థులు. మనం ఇక్కడ కట్ ఆఫ్ మార్కుల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మనం ఎలా చెప్తున్నామంటే
పూర్తిగా అథెంటికేటెడ్గా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. 2024 కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఒకసారి మనం చూసినట్లయితే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చెప్తున్నాను. ఫస్ట్ మనం ఓసీ కమ్యూనిటీ అంటే ఎలాంటి రిజర్వేషన్ లేనటువంటి అదర్ క్యాస్ట్ బాయ్స్ గురించి చూసినట్లయితే గత సంవత్సరం అంటే 2024లో వీళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ చూసినట్లయితే 591 కట్ ఆఫ్ మార్క్ ఉంది. అదే ఓసీ గర్ల్ చూసినట్లయితే అదే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ చూసినట్లయితే 585 మార్క్స్ ఉన్నాయి. సో ఇక నాన్ లోకల్ చూసినప్పుడు అప్పుడు 599 మార్క్స్ అనేవి కట్ ఆఫ్ మార్క్గా ఉన్నాయి. ఇవి 2024. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ సంవత్సరం విద్యార్థులకి చాలా ఎక్కువ 10th క్లాస్ మార్క్స్ అనేవి వచ్చాయి కాబట్టి సో దాన్ని బేరీ చేసుకొని ఇప్పుడు ఈ 2025లో కట్ ఆఫ్ మార్క్స్ గురించి మనం చూద్దాం. ఫస్ట్గా మనం ఓసీ బాయ్స్ని తీసుకుందాం. ఓసీ బాయ్స్ సో ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో చదివారో అంటే వీళ్ళకి బోనస్ మార్క్స్ అనేవి ఉండవు. సో బోనస్ మార్క్స్ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే ఇక్కడ సీట్ వస్తుందో చెప్తాను. ఓసీ బాయ్స్ ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో చదివారో వాళ్ళకి 589 నుంచి అంటే మినిమం మార్క్స్ అనేవి 589 అనేది ఉండాలి. 589 590 ఉండాలి. నేను చెప్పే మార్క్స్ +1 -1 రూపంలో ఉంటాయి. సో రెండోది ఓసీ గర్ల్ ప్రైవేట్ స్కూల్ 587 +1 ఆర్ -1. నెక్స్ట్ వచ్చేసి ఓసీ బాయ్స్ గవర్నమెంట్ స్కూల్స్ 570. అలాగే ఓసీ గర్ల్ గవర్నమెంట్ స్కూల్ 565. ఒక గర్ల్ ఓసీ అయ్యి ఉండి గవర్నమెంట్ స్కూల్లో చదివి 565 మార్కులకి తగ్గకుండా వచ్చినట్లయితే ఆ పాపకి ఆ అమ్మాయికి ఈ సంవత్సరం 2025లో ఏదో ఒక క్యాంపస్లో 3 రీజన్లో ఉన్నటువంటి 4 ఇన్స్టిట్యూట్స్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో సీటు వచ్చే అవకాశం ఉంది. ఇది నేను చెప్పేటటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అంటే మినిమం మార్క్స్. ఈ మార్క్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఆ మార్క్స్కి తక్కువ ఉందనుకోండి సీట్ వచ్చేటటువంటి అవకాశం ఉండదు. ఇక మీరేం చేయండి అంటే మీరు మీ మార్క్స్ని చెక్ చేసుకోండి. మీరు డిప్రూవ్డ్ అంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నట్లయితే 4% బోనస్ మార్క్స్ని కలుపుకొని మీకు సీట్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. రెండోది ఇద్దరు విద్యార్థులకి సమానమైనటువంటి మార్కులు వచ్చినప్పుడు టై బ్రేక్ అవుతుంది. ఈ టై బ్రేక్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ విద్యార్థి ఏజ్ చూస్తారు. ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి విద్యార్థికి సీట్ అలొకేషన్ చేస్తారు. ఇద్దరు విద్యార్థులకు కూడా సేమ్ ఏజ్ ఉందనుకోండి ఆ తర్వాత ఎంపీసీ సబ్జెక్ట్స్ అంటే ఫస్ట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్లో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళకే అడ్మిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఒక ఆటోమేటెడ్ సిస్టమేటిక్ ప్రాసెస్లో సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇది ఓసీ వాళ్ళకి. నెక్స్ట్ వీడియోలో మిగిలినటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో లైక్ బీసీ ఈబీసీ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఇలా ప్రతి ఒక్క కమ్యూనిటీకి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో అనేది మీకు అందిస్తాను. సో ఈ వీడియో ద్వారా మీకు అడ్మిషన్ వస్తుందో లేదో అనేది మీకు అర్థమైపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్జీఓకేటీ అదే ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ అంటే లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. మీరు గవర్నమెంట్ స్కూల్ లేక ప్రైవేట్ స్కూల్ ఏదైనా సో మీకు కనుక మంచి మార్క్స్ అనేవి వచ్చి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు సీట్ అనేది వస్తుంది. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.